ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మమ్మ గారు, ఈ నగలు మీవే కదండి? అవును, నావే. చూసావా నానమ్మ, అత్తయ్య శృతి నిన్ను రెచ్చగొడుతుంటే నువ్వు కూడా ఆలోచించకుండా ఆవేశపడ్డావు. ఇప్పుడు నిజం కళ్ళ ముందు కనిపించేసరికి సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. అంటే మీరంతా నేను దొంగతనం చేశానంటే నమ్మారా? పెట్టెలో నగలు లేవు, బయటికెళ్ళిందనివేమో తొందరగా రాలేదు. అలాంటప్పుడు అనుమానించకుండా ఎలా ఉంటారు? మనిషిని అనుమానించడం చాలా తేలిక, కానీ నమ్మడమే కష్టం. అయినా నా మీద ఏమాత్రం అభిమానం లేని మీరు నన్ను దొంగ అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కనీసం ఇప్పటికైనా నిజం బయటపడింది. నాకదే చాలు. లేదంటే చవితి రోజు చంద్రుణ్ణి చూసిన పాపానికి ఆ నిందలన్నీ నా మీద పడేవి. లేదు, నేను నిన్ను నమ్మనే. నువ్వేదో మాయ చేసావు, అందుకే పోయిన నగలు ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి. అంత నమ్మకంగా చెప్తున్నావేంటి పిన్ని? నగలు పోయాయని ఏం మాట్లాడుతున్నావే? నేనెందుకు తీస్తాను? అమ్మా, ఆ నగలు సరిగ్గా చూడవే. ఆ నగలు చెల్లివేనా? నేను చేయించిన నగలు నాకు తెలియదు అనుకుంటున్నావా? పోన్లే, జరిగిందేదో జరిగింది. నగలు దొరికాయి కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం. పదండి. ఆగత్తయ్య, నిజం తెలుసుకోకుండా పున్నమిని నోటికొచ్చినట్టు తిట్టారు కదా. మీ ఇద్దరు కలిసి పున్నమికి సారీ చెప్పండి. ఏంటి, నేను సారీ చెప్పాలా? పోనీ మీ అమ్మ బదులు కూడా నువ్వే చెప్పు శృతి, సారీ. అయ్యో వకీల్ సాబ్, సారీ లవి ఎందుకు వకీల్ సాబ్? అందరికీ నిజం తెలిసింది కదా, అది చాలు. సరిపోదు పున్నమి, అసలు నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అత్తయ్య చెప్పండి. శృతి, సారీ చెప్తావా చెప్పవా? సారీ. నీ మీద నాకు ఇంకా అనుమానంగానే ఉంది. తాళాలు తీసేవాడి దగ్గరికి వెళ్ళానని చెప్పావే, వాడి పేరేంటి? పేరు నరసింహ. నరసింహ కదా? చెప్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.